వాడు ఎలుకయే దేవదూతలకు పరిచర్య చేశారంట. దేవుడి స్తోత్రం. ఏలియా అంట, ఎలీషా అంటే ఏలియా చేతి మీద నీళ్లు పోయేవాడంట. అంటే ఆయన తిన్న తర్వాత చేతుల మీద నీళ్లు పోసాడంట. అదే పరిచర్య. తర్వాత అది ఏం జరిగింది? ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 చేశాడు. అదే ఆశీర్వాదం. బండి అర్థమవుతుందా? బండోలు చేస్తారు, జనాలు చేస్తారు. పరిచర్య అంటే పరిగెట్టి రావాలి, ముట్టుకోకూడదు. ఒకసారి మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు కాదు, మీ సేవలో కొత్త పరిచర్యలు ఉన్నాం. పెద్ద మీటింగ్ అవుతుంది కంటోన్మెంట్లో, భోజనాలు అయిపోయి గిన్నెలతో అవుతుంది. మా భాష ఏం చేసింది, అమ్మగారు వెంటనే అక్కడ ఉన్న గిన్నెలు ఉంటుంది టక్కని చిన్న మా పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మగారు మాకు ఉన్నారు కాబట్టి తను వెంటనే ఏం చేసిందంటే ఒక పల్లిని తీసి దూమేస్తాను. ఇలా పల్లిని తీసి దూమేస్తామని వెంటనే ఆవిడెవరో తెలుసా? పరిగెత్తి అమ్మో అమ్మగారు మీరా ఎలాగని చెప్పి లేపేసి ఆ పల్లిని తీసుకుంది. హల్లెలూయా. ఆ లేపేసి పల్లిని తీసుకుని ఆవిడెవరో తెలుసా? ఏపీఆర్టీసీలో ట్రెజరర్ భార్య. ఆ రోజుల్లో 50,000 జీతం అతను. ఎంత తగ్గిందో చూడండి. దేవుని స్తోత్రం. ఈరోజు అందుకే ఇప్పటికీ అదే సంఘంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని పిల్లలు ఒకటి సేవకి వెళ్ళాడు, ఒకటి జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఆశీర్వదింపబడ్డాడు. అందుకే దేవుడు వాళ్ళు అక్కడ వాడతాం. సంఘంలో మనం ఎలా ఉండాలి? ప్రతి పనిలో ముందు ఉండాలి. చేపలు వేసిన చేపలు వేస్తారు, చేపలు వేయాలి. అది పాడేసాం, స్తోత్రము స్తుతి, అది కాదు పరిచర్య అంటే. హల్లెలూయా. పాటలు పాడాలి, పాటలు వచ్చిన మీ తనంతా దేవుడితో ఉపయోగించాలి. దేవుడికి స్తోత్రం, గుడ్. కానీ అన్నిటికన్నా నీకు ఆశీర్వాదం వేగంగా, వెరీ ఫాస్ట్ గా, రాకెట్ లాగా నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? పరిచర్య చేయాలి. మీరు నమ్ముతారా? బండి మీద వెళ్ళేవాడు, రైల్వే ఎంప్లాయ్ కొడుకుని, గొప్ప స్టైల్, జిప్సులు, ట్రక్కులు, జీన్లు, టీ షర్ట్లు, అలా ఉండేది మన వ్యవహారం. అటువంటి వాళ్ళు మా మూసాయి గదికి వెళ్ళాను. నేను ఎలా మారిపోయానంటే ఎటువంటి స్థితికి వచ్చాను చెప్తున్నాను. మా అయ్యగారు కుక్కను పెంచేవారు. నేను వెళ్ళేసరికి ఆ కుక్క ఏం చేసింది? పోసింది. అయ్యగారు ఏం చేశారు? సీపుడు అందుకు అన్నారు. సీపుడు అందుకు అన్నారు. ఆ నీళ్ళుని సీపుడు అందుకు అన్నారు. నువ్వు కడుగు, నువ్వు తుడు అనలేదు. అంత గొప్ప దైవజనుడు ఆ మాట అన్నప్పుడు నా ఎదురుగా ఏం చేస్తే నేను ఉంటానా? ఏం చేయలేదు. అంటే సీపుడు తీసుకొని డొక్కుతో నీకు తీసుకొని నేను కడిగాను. ఇంకో పాస్టర్ ఉండేవారు, వెళ్ళేవాళ్ళు ఇజ్రాయేల్ గారు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? ఆ కుక్క వెళ్ళిన తర్వాత ఎత్తి ఉంటారు. పాస్టర్ గారు ప్రసంగంగా చేయాలి, ఆరాధనగా చేయాలి, అవన్నీ చేస్తేనే మైక్ చేతికి ఇచ్చేవారు. దేవుడికి స్తోత్రం కలిగింది. ముందు మనం ఏం చేయాలి తెలుసమ్మా? మనకి ఏదైనా కూటం అయింది అనుకోండి, ప్రార్థన అయింది అనుకో, భోజనాలు అయింది అనుకో, మీ అందరూ దెబ్బకి తోమికి ఆ గిన్నె ఏం చేయాలంటే ఆ కింద ఉన్నటువంటి మడుగు ఊడిపోవాలి.